H1B వీసాలపై ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. అమెరికాకు నిపుణుల సహాయం కావాలి, నిపుణుల అవసరం ఉంటుంది. H1B వీసాలపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇప్పటికే అమెరికాకు సంబంధించి H1B వీసాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. H1B వీసాల అవసరం ఉంది, అమెరికాకు నిపుణుల అవసరం ఉంది అని కొంతమంది అంటుంటే ఇండియా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని మరికొంతమంది తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ రెండు వాదనలు నాకు నచ్చాయి అని చెబుతూ ఉన్నారు. అదే సమయంలో అమెరికా విదేశాంగ విధానం భారత్కి అనుకూలంగా ఉంటుంది, భారత్తో ఇంతకు ముందు కంటే ఎక్కువ స్నేహ సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంటుంది అనటానికి అమెరికా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి సమావేశం కావడం, పైగా గంటకు పైగా సమావేశం కావడం, తొలి ద్వైపాక్షిక సమావేశం భారత్తోనే జరగడంతో భారత్కు ఈ విషయంలో అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి, సానుకూల అంశాలే ఉంటాయనే విశ్లేషణ వ్యక్తమవుతుంది. అదే సమయంలో H1B వీసాలపై ట్రంప్ సానుకూల వైఖరితో ఉండటం ఎక్కువగా భారతదేశానికి కలిసి వచ్చే అంశమని చెబుతూ ఉన్నారు. నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రిది ఇద్దరు తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. మరోవైపు H1B వీసాలపై సానుకూల వైఖరితో ఉండటం వల్ల భారత ఐటీ కంపెనీలకు ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉండదని చెప్తున్నారు. H1B వీసాలపై భారతదేశ నిపుణులు ఎక్కువగా అమెరికాకి వెళుతూ ఉంటారు. అయితే ట్రంప్ ఒక్క సాంకేతిక రంగంలో కాదు, అన్ని రంగాల్లోనూ నిపుణులు అవసరం అమెరికాకు ఉంది అని అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉన్న సందర్భంలో H1B వీసాలపై ఆయన సానుకూల వైఖరి భారతదేశానికి కలిసి వచ్చే అంశంగానే నిపుణులు భావిస్తున్నారు.